మా పరిస్థితి ఏంది? కాంగ్రెస్ పార్టీని నమ్ముకుంటే మమ్మల్ని అంగట్ల అమ్ముకున్నట్టు అయిందని తెలంగాణ భవన్లా నిరుద్యోగులంతా మీటింగ్ పెట్టుకున్నారు. సర్కారు ఇస్తానన్న ఉద్యోగ నోటిఫికేషన్లు క్యాలెండర్ ప్రకారం ఎందుకు ఇస్తలేరని కోపానికి వచ్చిండ్రు. ఛాన్స్ చూసి సర్కారును దెబ్బగొట్టాలి అన్నట్లు మాట్లాడుకున్నారు. ఎన్ని నిరసనలు తెలిపినాం, ఎంత మందికి వినతి పత్రాలు ఇచ్చినా కూడా దున్నపోతు మీద వర్షం పడ్డట్టే వాళ్ళ వైఖరి కనిపిస్తుంది. ఇంకెన్నాళ్ళు ఇట్లా రేవంత్ రెడ్డి గారు నోటిఫికేషన్ కన్నా ముందే మన జాబ్ నోటిఫికేషన్ కనుక రాకపోతే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు స్థానిక సంస్థలలో ఎన్నికలకి ఓట్లు అడగడానికి వచ్చినప్పుడు గల్లా పట్టుకొని అడగండి మన జాబ్ క్యాలెండర్ ఎక్కడా అని. ఇనరా ఎంత కోపంతో ఉన్నారో? జాబ్ క్యాలెండర్ పేరు చెప్పి నాన్సినందుకు నడ్డిరిగా తట్టు దెబ్బ కొట్టాలని చూస్తున్నారు. సర్పంచ్ ఎన్నికల్లో గల్లా బట్టి అడగాలి అంటున్నారు. మొదటి ఏడాదిలో 1,00,000 నౌకర్లు నింపుతామని చెప్పిన ముచ్చట ఏడబోయింది. ఆ తర్వాత నింపేటి ఎక్కడ పోయినాయి కావచ్చు. అప్పుడు క్యాలెండర్ అన్నారు, ఇప్పుడు క్యారెంగా అన్నట్టు మాట్లాడుతున్నారు కాంగ్రెస్ వాళ్ళని. అగ్గి మీద గుగ్గిలమైనరు నిరుద్యోగులు. వాళ్ళ ఉద్యమానికి మద్దతు ఇచ్చేందుకు వచ్చిన హరీష్ రావు మాట్లాడుకుంటా, ఈ జాబ్ క్యాలెండర్ వాస్తవానికి ఇలా చెప్పిందే తక్కువ, కానీ ఈ జాబ్ క్యాలెండర్లో చెప్పిన దాంట్లో ఏ ఒక్క నోటిఫికేషన్ కూడా రాలేదు. ఐటమ్ నెంబర్ 5 మీరు చూస్తే ఇక్కడ ఏమన్నారంటే ఇంజనీరింగ్ అండ్ అదర్ పోస్ట్ ట్రాన్స్కో ఎన్పిడిసిఎల్ ఎస్పీడిసిఎల్లో అక్టోబర్ 24 నోటిఫికేషన్ ఇస్తామన్నారు. అక్టోబర్ 2024 పోయింది, 2025 వస్తుంది, కానీ నోటిఫికేషన్ రాలేదు. ఇంకేమున్నాయి హరీష్ రావు సారు? 2025 అక్టోబర్ కాదు, 2030లో కూడా నోటిఫికేషన్ వస్తుందో రాదో కాంగ్రెస్ పార్టీలకే క్లారిటీ లేదు. ఇక నిరుద్యోగులకు ఏం చెప్తారు? అధికారంలోకి వచ్చిన మొదటి సంవత్సరంలో 1,00,000 ఉద్యోగాలు భర్తీ చేస్తామన్నారు. ఆ మాట ఎక్కడ పోయిందో భగవంతునికి కూడా తెలియదు. డిఎస్సి లేదు, ఏ కానిస్టేబుల్ లేదు, గ్రూప్ 1 లేదు, బీట్ ఆఫీసర్లు లేవు, పంచాయతీ సెక్రటరీలు లేవు. అసెంబ్లీ సాక్షిగా పెట్టిన జాబ్ క్యాలెండర్ ఏడబోయిందో తెలియదు. జాబ్ క్యాలెండర్ పట్టించుకున్న నాదుడే లేడు. ఇట్లనే కాంగ్రెస్ సర్కార్ ఉంటే నిరుద్యోగులం ఊకోమంటున్నారు. చలో సచివాలయం కార్యక్రమం పెట్టి సర్కార్కు సురుకు తాకేటట్టు చేస్తామంటున్నారు. మరి ఇప్పటికైనా నోటిఫికేషన్లు వస్తాయో లేకుంటే పంచాయతీ ఎన్నికల సాకుతోని ఎలక్షన్ కోడ్ ఉన్నదని వేయకుండా అట్లనే ఊకుంటారో చూడాలి. మరి విగ్రహం శిలాపలకం మీద ఉన్న పేరు కనిపిస్తున్నదా? దగ్గుపాటి చెంచు రామయ్య ఎవలీనే స్వాతంత్ర సమరయోధుడా, లేకుంటే తన యావదాస్తిని బీద ప్రజలకు వంచిపెట్టిన గొప్ప మనిషా? అంతకంటే ఎక్కువ 10 మందిని కాపాడటానికి ప్రాణాలు ఇచ్చిన త్యాగశీల అంటే అవేం కాదు. వాళ్ళు విగ్రహం కట్టి పూలదండ వేయాల్సిన మనిషే కాదు. ప్రకాశం జిల్లా కారంషేడుల దళితులను దారుణంగా చంపి ఆడోళ్ళను ఆగం చేసిన కేసులో ఫస్ట్ ముద్దాయి దగ్గుపాటి చెంచురామయ్య. అదే కేసులో సాక్ష్యం చెప్పేతానికి ముందటికొచ్చిన వాళ్ళను ముక్కలుగా నరికించిండనే ఆరోపణలున్న చెంచురామయ్య ఇతగాడు. చెప్పుకోలేనన్ని ఆగడాలు చేసిన చెంచురామయ్యను అప్పటి పీపుల్స్ వార్ పాటోళ్ళు అంటే అడవిల అన్నలు కాల్చి చంపేసిండ్రు. దాంతో దళితులు సంబరాలు చేసుకున్నారు. ఎక్కువ కులం అనే బల్పుతోని అమాయకులను పొట్టన పెట్టుకున్నందుకు మంచి పని చేసిండ్రని పీపుల్స్ వారోళ్లను ఆకాశానికి ఎత్తిండ్రు. అసోంటి చెంచురామయ్య ఏదో శ్రీరామయ్య అన్నట్టు విగ్రహాలు గట్టుడే బుద్ధి తక్కువ పని అంటే దానికి మంత్రి లోకేష్ పోయి పూలదండేశుడు ఇంకెంత బుద్ధి తక్కువ పని. దళితులను చంపినోన్ని దేవుణ్ణి వేసినట్టు పూలదండలేసుడు ఏందనంటుర్రు ఈ ఫోటోను చూసిన నెటిజన్లు. అయ్యా నారా లోకేష్ గారు, చెంచురామయ్య మీకు సుట్టమే కావచ్చు, ప్రాణం ఇచ్చేంత బంధమే కావచ్చు, కానీ నువ్వు సర్కార్లో ఓ మంత్రి గుండి పూలదండలేసి సమాజానికి ఏం సందేశం ఇస్తున్నావు? దళితుల ఇండ్లు కాలబెట్టి వాళ్ళ మానాలను బలి తీసుకున్నోళ్లకు ఇసోంటి మర్యాద దక్కుతుంది అని చెప్పకనే చెప్తున్నావా? అసలు నీకు కారం చేడు మారణకాండ తెలుసా? మనిషి ప్రాణం విలువ తెలుసా? కులాహంకారంతోని మనుషులను చంపినోడు నీకు మంచోడెట్లయిండు? ఏం రాజకీయాలు చేస్తున్నారా అని సోషల్ మీడియాలో పొట్టు తిడుతున్నారు. దళితులు మీకు ఒక్క ఓట్లేసే మిషన్ల తీరే కనిపిస్తారా? మీ కత్తులకు మీ కోపాలకు బలయ్యే మనుషుల తీరే చూస్తారా? షిషిషి అని అసహించుకుంటున్నారు ఇది చూసిన వాళ్ళంతా.